రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టుల వేగవంతం సహా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ లో పర్యటించనున్నారు. జూన్ 14న ఉదయం బెంగళూరు నుంచి బయలుదేరి 15, 16 తేదీల్లో 2 రోజుల పాటు ఆయన సింగపూర్ లో శరవేగంగా పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రి నారాయణతో పాటు పరిశ్రమల శాఖ, సిఆర్డీఏ, ఈడీబీ ఉన్నతాధికారుల బృందం కూడా ఈ పర్యటనకు వెళ్లనుంది. 2 రోజుల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్, ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యాంగ్, విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణలతో పాటు పలువురు కీలక మంత్రులతో వరుస భేటీలు జరపనున్నారు. అంతేకాకుండా గూగుల్ క్లౌడ్, జేఏసీ, అలాగే వైసీహెచ్ లాజిస్టిక్స్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల ప్రతినిధులతోనూ, స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతోనూ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. 2వ రోజు పర్యటనలో భాగంగా వరల్డ్ సిటీస్ సమ్మిట్ ప్లీనరీలో సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. అలాగే అమరావతి ప్రణాళికలకు సంబంధించి సూర్భానా జూరాంగ్ సంస్థతో కీలక సమావేశం కానున్నారు. చివరగా సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పారిశ్రామికవేత్తలను ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానించనున్నారు. పర్యటన ముగించుకొని 16వ తేదీ రాత్రికి సీఎం స్వదేశానికి తిరిగి రానున్నారు. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టుల వేగవంతం సహా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ లో పర్యటించనున్నారు. జూన్ 14న ఉదయం బెంగళూరు నుంచి బయలుదేరి 15, 16 తేదీల్లో 2 రోజుల పాటు ఆయన సింగపూర్ లో శరవేగంగా పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రి నారాయణతో పాటు పరిశ్రమల శాఖ, సిఆర్డీఏ, ఈడీబీ ఉన్నతాధికారుల బృందం కూడా ఈ పర్యటనకు వెళ్లనుంది. 2 రోజుల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్, ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యాంగ్, విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణలతో పాటు పలువురు కీలక మంత్రులతో వరుస భేటీలు జరపనున్నారు. అంతేకాకుండా గూగుల్ క్లౌడ్, జీఐసీ, వైసీహెచ్ లాజిస్టిక్స్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల ప్రతినిధులతోనూ, స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతోనూ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. రైట్, బిజీగా చంద్రబాబు షెడ్యూల్ అయితే 14వ తారీఖు నుంచి ఉండనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 15, 16 తేదీల్లో సింగపూర్ లో పర్యటించబోతున్నారు. సింగపూర్ ప్రధాని అదేవిధంగా మంత్రులతో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. వాళ్ళు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో కూడా సింగపూర్ లో చర్చలు జరగబోతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే ఏకైక లక్ష్యంగా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన ఉండబోతుంది. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 షోలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించబోతున్నారు. దాంతో పాటు సుర్బానా జురాంగ్ తో అమరావతి ప్లానింగ్ పై కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. చంద్రబాబు వెంట అధికారుల బృందం, దానికి సంబంధించినటువంటి ఏదైతే టీం అంతా కూడా సింగపూర్ పర్యటనకి వెళ్తుంది. ఒక పక్క మంత్రి నారాయణ, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులంతా కూడా ఈ పర్యటనకి అవసరమైనటువంటి కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు వచ్చేందుకు విదేశీ పర్యటనకు వెళ్తూ ఉన్నారు. ఓ పక్క నారా లోకేష్ కూడా విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను కలిసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అనుకూల వాతావరణాన్ని వివరించి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని కూడా కోరుతూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ 2 రోజుల సింగపూర్ పర్యటనలో కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తీసుకువచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడ పర్యటన ఉండబోతుంది. గతంలో కూడా సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కూటమిని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. మరోపక్క అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు. గతానికంటే భిన్నంగా ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడిదారులను తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు వేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో
కొంతమంది పెట్టుబడిదారులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో అలాంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో ఉండదు. ఇక ఆంధ్రప్రదేశ్ లో మంచి వాతావరణం ఉంటుంది. ఇక్కడ పెట్టుబడులు పెడితే పూర్తిగా కూడా అనుమతులు వేగవంతంగా ఇస్తామంటూ ఎక్కడికక్కడ పెట్టుబడిదారులందరికీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నాయకులు సందేశం ఇచ్చే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు తీసుకురావడమే ప్రధాన ఎజెండాగా చంద్రబాబు నాయుడు పర్యటన ఉండబోతుంది. థ్యాంక్ యూ నరేంద్ర.